మన బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కింద ఎన్టీఆర్ యూనివర్సిటీ కొన్ని చేంజెస్ చేస్తూ కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేసినమాట. ఒక చిన్న మార్పు అయితే చేశారు ఈ సంవత్సరం కౌన్సిలింగ్లో. అదేంటో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకేంటంటే 1998 మరియు 2003లో జారీ చేసిన ఉత్తర్వుల్లో కొన్ని చేంజెస్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆమోదం అయితే తెలిపారన్నమాట. ఇప్పటి వరకు 4 ఇయర్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా లేదంటే ఇంటర్ మార్కులు ప్రాధాన్యంగా మనకి ప్రవేశాలు అయితే జరిగాయి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏపీ ఎన్సీఈటీ అని సపరేట్గా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టారు కదా. దాంట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మనకి ఈ సంవత్సరం కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ కళాశాలలో మనకి కన్వీనర్ కోటాలో ప్రవేశాలు మొత్తం ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే నిర్ణయించేది. అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటాలో ఆ కాలేజ్ సంబంధించి కాలేజ్ వాళ్ళు అయితే నిర్ణయించేవారు. దీంతో ప్రతిభ లేని విద్యార్థులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు దక్కేవన్న ఆరోపణలు అయితే వినిపించాయన్నమాట. ఇక పైన ప్రభుత్వం మరియు ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో కన్వీనర్ కోటాతో పాటు మనకి ప్రైవేట్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు, టోటల్ ఫిల్ చేస్తారన్నమాట. మనకి ఎప్పటి వరకు కన్వీనర్ కోటాలో సీట్లు అయితే భర్తీ చేసేవి, మేనేజ్మెంట్ కోటా అయితే పట్టించుకునే వాళ్ళైతే కాదు. ఈ సంవత్సరం నుంచి మేనేజ్మెంట్ కోటా కూడా మనకి వెబ్ కౌన్సిలింగ్ కింద ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే భర్తీ చేస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులే వాళ్ళు అయితే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మేనేజ్మెంట్ కోటాలో. అండ్ అలాగే మనకి కన్వీనర్ కోటాలో ఎస్సీ వాళ్ళకి ఇంత పర్సెంటేజ్, బీసీ వాళ్ళకి ఇంత, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంత అని సపరేట్గా కొన్ని పర్సంటేజ్లు అయితే ఉంటాయి కదా, అది మేనేజ్మెంట్ కోటాలో అయితే వర్తించదన్నమాట. త్వరలో డేట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీ ఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. కేవలం 70,000 ఫీజుకే హాస్టల్తో పాటు సెమిస్టర్ ఫీజు కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కాలేజ్ స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజ్ కూడా విషయానికి వస్తే కనుక SPSW అన్నమాట. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ ఫర్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట, SPRC అని. అండ్ అలాగే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రీసెర్చ్ SCON ఇలా ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. వీళ్ళకి కూడా వెబ్ కౌన్సిలింగ్ అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. మనకి మెరిట్ ఆధారంగా, ప్రతిభ ఆధారంగా వాళ్ళకైతే సీట్స్ అలాట్ చేస్తారు. సపరేట్గా నచ్చినట్టయితే ఉండదన్నమాట. ఈ సంవత్సరం నుంచి స్ట్రిక్ట్ రూల్ అయితే మనకి అమలు తెచ్చారు. ఇదే చేంజ్ అన్నమాట. కన్వీనర్ వాళ్ళకి అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఎన్టీఆర్ యూనివర్సిటీ టోటల్ సీట్స్ అయితే భర్తీ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ అన్నమాట. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే చెప్పండి. త్వరలో కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ అలాగే నేను ఒకసారి అయితే కనుక్కున్నాను కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని. మీకు ఒక సపరేట్గా వీడియో చేసి డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో లెంత్ అయితే అయిందన్నమాట. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి.